మార్కు రాసినటువంటి సువార్తలో ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన ఇక్కడ ప్రస్తావించాడు. ఆ సంఘటన ఒక రోజట యేసుక్రీస్తు కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. యేసు ఈ ప్రాంతానికి వచ్చాడన్న సంగతి ఆ ప్రాంతములో ఉన్నవారికి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి ఎట్ట తెలిసిందో కానీ అందరికీ తెలిసిపోయింది. నాట్ ఓన్లీ కపెర్నహూమ్, పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా తెలిసిపోయింది యేసయ్య వచ్చాడు అన్న సంగతి. ఈ సంగతి ఎప్పుడైతే తెలిసిందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి బలహీనుడును కూడా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎవరిని తీసుకొస్తున్నారు? ప్రతి బలహీనుడును కూడా యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. ఇలా ప్రతి బలహీనుడిని యేసయ్య దగ్గరకు తీసుకొస్తున్నారని కొందరికి తెలిసిందట. ఆ కొందరు కూడా ఏం చేశారంటే, ఇక్కడ రాసిన చూడు 3వ అధ్యాయములో, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. కొందరు ఏం చేశారంటే అండి, వాళ్ళు ఎంతమందో తెలియదు కానీ కొంతమందట పక్షవాయువు గలవాడు వాళ్ళ కుటుంబములో ఉన్నాడట. వాడు కుటుంబమోడో, తెలిసినోడో, బంధువో, రక్త సంబంధం తెలియదు కానీ ఈ పక్షవాయువు కలిగినటువంటి వాడిని ఏం చేశారంటేనండి, వీళ్ళందరూ కలిసి మోయించుకొని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారంట. ఎందుకు తెచ్చారు? యేసయ్యను చూపిద్దామనా? ఎందుకు తెచ్చుంటారు? స్వస్థపరచబడాలని. అవసరమా? ఎన్నాళ్ళు పక్షవాయువుతో ఉన్నాడు కదా, ఇంక 4 రోజులు పక్షవాయువుతో ఉంటే నష్టం ఏమన్నా వచ్చిందా? ఇన్నాళ్ళు ఉన్నాడు కదా, అలవాటు అయిపోయింది కదా. ఇన్నాళ్ళు పక్షవాయు రోగంతో బాధపడుతూ ఉన్నాడు కదా, అలవాటు అయిపోయింది కదా. ఎలా బతకాలో ఆ చెయ్యి ఎట్ట పెట్టుకొని ఉండటం అలవాటు అయిపోయింది కదా, ఆ నోరు ఒక పక్కన పెట్టుకొని ఉండటం అలవాటు అయిపోయింది కదా, కాలు వంకర తిరిగి ఉండటం అలవాటు అయిపోయింది కదా, నడవలేక మంచములో పడి ఉండటం అలవాటు అయిపోయింది కదా. బతికితే ఇంకా మహా అయితే 4 రోజులు 4 సంవత్సరాలు బతుకుతాడు. ఏమైంది? ఉండొచ్చు కదా. ఈ కొందరికి అర్థం కావట్లేదు. అరే వాడు బతికితే 4 రోజులు బతుకుతాడు, ఇప్పుడు ఎందుకు వాడికి స్వస్థత, ఇప్పుడు ఎందుకు వాడికి ఈ రోగం నుంచి విడుదల, వాడికి ఎందుకు అని వాళ్ళకి ఎందుకు రాల ఆలోచన? అలవాటు అయిపోయింది కదా, ఎన్నో రోజుల నుంచి దీన్ని అనుభవిస్తున్నాడు కదా, ఈ బాధను భరిస్తున్నాడు కదా, ఈ బాధ వాడికి అలవాటు అయిపోయింది కదా. ఉండని 4 రోజులు అట్టాగానే అని ఎందుకు అనుకోవాలా వాళ్ళు? ఎందుకు వాళ్ళకి అనిపించలా? ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు స్వస్థపరచబడి, ఇప్పుడు కాలు నుంచి, చెయ్యి నుంచి, నోటి నుంచి, తనకున్న బలహీనత నుంచి విడిపించబడి ఏముద్ధరించాలని వాడు? ఎందుకు వీళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు? వాళ్ళు మోయలేకపోతుంటే మరికొందరిని పెట్టి మోయించుకొని తీసుకొస్తున్నారట. అరే ఎవరో యేసయ్య వచ్చాడట, అనేక మందిని స్వస్థపరుస్తున్నారట అని చెప్పంలోనే ఈ కొందరు ఏం చేశారట, పక్షవాయువుతో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు కదరా, అని తీసుకుని పోదాం. అరే ఎలా తీసుకెళ్తామండి? నా ఇంట్లో మంచం ఉంది, ఆ మంచం మీద పెట్టుకొని తీసుకెళ్దామని ఒకడేం తెచ్చాడండి, ఒకడు మంచం తెచ్చాడు. అరే మనం 4 మొయ్యలేకపోతున్నాం, మరికొందరు మంది పెడదామని ఇంకొకడు ఏం చేశాడంటే ఆ దారిని పోయే వాళ్ళని తీసుకొచ్చాడు. దారిని పోయే వాళ్ళని తెచ్చారు, మంచాన్ని తీసుకొచ్చారు. ఈ మంచం ఇచ్చి దారిని పోయే వాళ్ళని తీసుకొచ్చి అందరిని ఎక్కడ తీసుకొచ్చారంటేనండి, ఏ లోటైతే ఉందో ఆ లోటు ఉండకూడదు. నేను అనుకుంటున్నా 4 అన్నదమ్ముళ్ళేమో, 3 బాగానే ఉన్నారు, ఒకడు పక్షవాయువుతో ఉన్నాడు. ఒక ఇల్లు నిలబడాలంటే 4 స్తంభాలు, కానీ ఒక స్తంభం ఏమైపోయిందంటే లోటుగా కనబడుతుంది, ఒక స్తంభం బలంగా లేదు. ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఈ లోటుగా ఉన్నటువంటి వీడు, బలహీనంగా ఉన్న వీడు బలముగా మారాలి. ఈ లోటుకి మాకు కనబడకూడదు, మా నలుగురిలో లోటుగా ఉండకూడదు అని వాళ్ళకి అనిపించిందేమో బహుశా.
లేదు, ఒక భార్యకు అతను భర్తేమో పక్షవాయువు కలిగిన భర్తేమో, లోటుగా ఉన్న భర్త. నా భర్త ఇలా ఉండకూడదు, నా భర్త ఇలా లోపంగా ఉండకూడదు, నా ఇంటిలో ఏ లోపం ఉండకూడదు, మా కుటుంబంలో ఏ లోపం ఉండకూడదు అని ఆ భార్య ఆ భర్తను తీసుకొచ్చింది. లేదు, ఒక తల్లిదండ్రులు కొడుకుని తీసుకొచ్చారేమో, అన్నదమ్ముళ్ళు తమ్ముళ్ళు అన్నను తీసుకొచ్చారేమో, లేదా బంధువులు మా ఇళ్లలో ఇలాంటి లోపము కలిగిన వాడు ఇక నుంచి ఉండకూడదు, ఇప్పుడు దాకుంది కానీ ఇక నుంచి ఉండకూడదు అని వాళ్ళందరూ ఏం చేశారంటేనండి, ఆ లోపాన్ని తీసేసుకోవటానికి యేసయ్య దగ్గరకు తెచ్చారు. వీళ్ళందరి ఆశ ఏంటంటే లోటు ఉండకూడదు. ఏ ఉండకూడదండి? లోటు ఉండకూడదు, లోపం ఉండకూడదు. మీరు ఎవరైనా తీసుకొస్తున్నారు యేసయ్య దగ్గరికి? అమ్మా, లేవా లోపాలు? మీ కుటుంబాల్లో లోటులు లేవా? మీ కుటుంబాల్లో లోపాలు ఉన్నటువంటి మనుషులే లేరా? లోపాలంటే కేవలం కాళ్ళు వంకర, చెయ్యి వంకర, కళ్ళు లేనివాడు, చెవులు లేనివాడు వీళ్ళే అనుకుంటున్నారా? మనసు లేనివాడు కూడా లోపం కలిగిన వాడు, మానవత్వం లేనివాడు కూడా లోపం కలిగినటువంటి, మంచి లేనివాడు కూడా లోపం కలిగినటువంటి, సరైనటువంటి ఆలోచన లేనివాడు కూడా లోపము కలిగినటువంటి వాడు. పాపం చేసే ప్రతి వాడు కూడా లోపం కలిగిన వాడు. పాపము వలన వచ్చు జీతాన్ని పొందుకున్న ప్రతి వాడు కూడా లోపము కలిగినటువంటి వాడు. వీడిని మనం దేవుని యొక్క సన్నిధికి తీసుకొని వచ్చి, ఈ లోటు నా భర్తలో ఉండకూడదు, ఈ లోపము నా కుటుంబంలో ఉండకూడదు, ఈ లోపము నా అన్నదమ్ముల్లో ఉండకూడదు, నా జీవితంలో ఉండకూడదని ఈ రోజు కూడా యేసయ్య సన్నిధికి మనం ఆ లోటును తీర్చుకోవటానికి రాలేకపోతే,